ఆ రిటర్న్ చేసిన వాల్యూని చూడాలి అంటే ఏదో ఒక వేరియబుల్లో పంపించాలి ఆ రిటర్న్ చేసిన వాల్యూని. ఉదాహరణకి ఓకే, నౌ సి ఇంతకుముందు డైరెక్ట్గా కాల్ చేశాను ట్రేస్ అనే స్టేట్మెంట్ లేకుండా, రిటర్న్ చేసింది. బట్ అవుట్పుట్లో మనం చూడాలంటే ట్రేస్ అనే స్టేట్మెంట్ వాడాలి. అట్లీస్ట్ ఈ ఫంక్షన్ మొత్తం రిటర్న్ చేస్తున్న దాన్ని ఏదో ఒక వేరియబుల్ పంపించాలి. ఆ వేరియబుల్ మనం చూడాలి, లేకపోతే దేనికైనా ఉపయోగించుకోవాలి. అప్పుడు దాకా మనం దాన్ని చూడలేం. సో ఈ ఫంక్షన్ అయితే సంథింగ్ రిటర్న్ చేస్తుంది. ఆ రిటర్న్ చేసేదాన్ని చూడాలి కదా. చూడాలంటే సో మొత్తం దీన్ని ఏం చేస్తుందంటే ట్రేస్లో పెట్టి ఆ ట్రేస్లో టెస్టింగ్ అనే ఫంక్షన్ని కాల్ చేశాను. సో ఎంటైర్ టెస్టింగ్ అనే ఫంక్షన్ దేన్ని రిటర్న్ చేస్తుందంటే 5 నెంబర్ డేటా టైప్ని రిటర్న్ చేస్తుంది. సో ఆ నెంబర్ని చూడాలంటే సంథింగ్ మనకు స్టేట్మెంట్ కావాలి కాబట్టి ట్రేస్లో పెట్టాను. లేదు అంటే ఇప్పుడు చూసారు కదా 5 అవుట్పుట్ కనపడింది మీకు. లేదు అంటే ఈ ట్రేస్ తీసేస్తున్నాను. ఓకే, ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను వేర్ రిజల్ట్. డేటా టైప్ ఏంటి, రిజల్ట్ అనేది రిజల్ట్ కీవర్డ్ RES అని తీసుకున్నాను చాలు. ఇప్పుడు చూడండి మొత్తం టెస్టింగ్ అనేది కాల్ చేసాం, బాగానే ఉంది. అంటే ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేసాం. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు సంథింగ్ రిటర్న్ చేసింది. ఆ రిటర్న్ చేసింది ఎంత రిటర్న్ చేసింది అంటే 5 రిటర్న్ చేసింది. రిటర్న్ చేసిన వాల్యూని దేంట్లో పంపిస్తున్నాం అంటే ఒక వేరియబుల్ క్రియేట్ చేసాం రిజల్ట్ అని, RES అని, లేదా సమ్ అనండి, దానికంటే బెటర్ SUM, సమ్ మీనింగ్ఫుల్గా ఉంటుంది. ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఆ వేరియబుల్లోకి ఏం వాల్యూని పంపించామంటే టెస్టింగ్ అనే ఫంక్షన్ కాల్ చేసాం. ఆ ఫంక్షన్ మనకు రిటర్న్ చేసిన వాల్యూ, ఆ రిటర్న్ చేసిన వాల్యూని దేంట్లో పంపిస్తున్నాం అంటే సమ్లోకి పంపించాం. ఇప్పటికీ మనం ఫంక్షన్ కాల్ చేసాం కానీ ఇప్పటికీ అవుట్పుట్ కనపడదు. కంట్రోల్ ఎంటర్, నథింగ్. ఇప్పుడు ఏం చేయాలంటే ట్రేస్ స్టేట్మెంట్ రాస్తున్నాను. ట్రేస్ SUM, సమ్. ఎందుకంటే ఫంక్షన్ కాల్ చేసాం, ఆ ఫంక్షన్ సంథింగ్ రిటర్న్ చేసింది. రిటర్న్ చేసిన వాల్యూని సమ్ అనే వేరియబుల్లోకి పంపించాం. ఇప్పుడు సమ్లో ఎంత ఉందంటే 5 ఉంది. ఇప్పుడు దాన్ని మనం చూడాలి కనుక ట్రేస్లో చూస్తున్నాం. యాక్చువల్గా ఫంక్షన్ రాసుకునేటప్పుడు ట్రేస్ ట్రేస్ స్టేట్మెంట్ రాసి అవుట్పుట్ చూడటానికి కాదు, ఫంక్షన్ రిటర్న్ చేసిన వాల్యూని ఎక్కడొక్కడ వాడుకుంటాం. ఓకే, ఇక్కడ వాడుకోవడానికి అటువంటి ఫంక్షన్ ఏం రాయలేదు. జస్ట్ ఫంక్షన్ ఎట్లా పనిచేస్తాయో చూస్తున్నాం కనుక జస్ట్ చూడబోతున్నాం. ఇప్పుడు చూడండి, కంట్రోల్ ఎంటర్ అండి, 5. ఓకే, సో ఫంక్షన్ ఏదైనా రిటర్న్ చేస్తున్నప్పుడు ఈ ఎంటైర్ బ్లాక్ ఆఫ్ కోడ్ సంథింగ్ రిటర్న్ చేస్తున్నప్పుడు, సో రిటర్న్ చేస్తున్న వాల్యూని ఇక్కడ మనం డిఫైన్ చేస్తాం డేటా టైప్ అని చెప్పేసి. సో రిటర్న్ అనే కీవర్డ్ని వాడుకుంటాం. ఓకే, అలా ఇప్పుడు రిటర్న్ అనే కీవర్డ్ వాడి ఇక్కడ వాయిడ్ అన్నారు అనుకోండి, ఇప్పుడు కంట్రోల్ ఎంటర్ అంటే ఎర్రర్ వస్తుంది. సి, a function with return type void may not return a value. వాయిడ్ అని డిక్లేర్ చేసిన తర్వాత ఫంక్షన్ ఎటువంటిది రిటర్న్ చేయట్లేదని మనం డిక్లేర్ చేసి రిటర్న్ అనే కీవర్డ్ వాడకూడదు. ఓకే, రిటర్న్ చేయాలి అంటే ఏ వాల్యూని రిటర్న్ చేస్తుందో ఇక్కడ చెప్పాలి. స్ట్రింగ్ ఇచ్చారనుకోండి, స్ట్రింగ్ని కూడా అలాగే చెప్పాలి. ఓకే, అలాగే పారామీటర్స్ ఉన్నాయనుకోండి, పారామీటర్స్ని కూడా ఇదే విధంగా రాయొచ్చు. ఉదాహరణకి నెంబర్ని రిటర్న్ చేస్తుంది. పారామీటర్స్ A కోలన్ నెంబర్ డేటా టైప్. ఓకే, సో ఇదంతా తీసేసి దేని రిటర్న్ చేయమని చెప్తున్నాం. ఇప్పుడు A అనే వాల్యూని రిటర్న్ చేయమని చెప్తున్నాం. సో ఇప్పుడు మనం ఏ వాల్యూ ఎంతో తెలియదు. సో ఇక్కడ కాల్ చేస్తున్నాం, ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. బట్ వాల్యూ ఇవ్వాలి కదా. వాల్యూ ఇవ్వకుండా కాల్ చేస్తే నథింగ్, ఏమి రాదు. సో వాల్యూ 2 అంటున్నాం అనుకోండి, 2 అంటే 2 × 2 4 అవుట్పుట్ రావాలి. అఫ్ కోర్స్ అవుట్పుట్ కనపడదు, ఎందుకంటే అక్కడ ట్రేస్ ఏం రాయలేదు, నథింగ్ కనపడదు. బట్
ఈ ఫంక్షన్ మాత్రం రిటర్న్ చేసింది, వాల్యూని మాత్రం రిటర్న్ చేసింది, మనం చూడలేకపోతున్నాం. చూడాలి అంటే ట్రేస్ ఎంటైర్ ఫంక్షన్ని ట్రేస్ స్టేట్మెంట్లో పెట్టామనుకోండి. ఇప్పుడు చూడండి, కంట్రోల్ ఎంటర్ 4. సో పారామీటర్స్ ఇస్తూ కూడా ఈ రిటర్న్ వాల్యూ రిటర్న్ కీవర్డ్ని వాడుకోవచ్చు. ఓకే, సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఇక ఫంక్షన్ గురించి కంటిన్యూటీ లెసన్స్ ఉన్నాయి. సో ఇప్పటివరకు అయితే ప్రాక్టీస్ చేయండి. ఓకే, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు పైన కనిపిస్తున్నటువంటి మెయిల్ అడ్రస్ కానీ లేదా నాకు కానీ కాల్ చేయొచ్చు. అంటే మీ ఫీడ్బ్యాక్ కనుక ఉన్నట్టయితే ఇంకొంచెం బెటర్మెంట్, మీకు అర్థం కాని విషయాలు ఏమైనా ఉన్నా, మీకు డిఫికల్ట్ అనిపించిన చోట మరికొంత క్లియర్గా చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఫీడ్బ్యాక్ అవసరం అవుతుంది. ఓకే, నా ఇతర వీడియోస్ డివిడి సోర్స్ అనే లెఫ్ట్ సైడ్ బాటంలో టాప్ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, డివిడి సోర్స్. ఆ పక్కన ఉన్న బటన్ కింద క్లిక్ చేసినట్లయితే మీకు మిగతా వీడియోస్ కనిపిస్తాయి. సో ఈ ఫంక్షన్స్ గురించినటువంటి లెసన్స్ కంటిన్యూ అవుతాయి. సో ఇప్పటివరకు ఈ లెసన్ ఫస్ట్ లెసన్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ ప్లీజ్ నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి, మెయిల్ కానీ కాల్ కానీ చేయండి. తర్వాత ఈ ఫంక్షన్ సంబంధించి ఇప్పటివరకు మీకు చెప్పిన దాన్ని బట్టి ఏ లాంగ్వేజ్కైనా కానీ ఫండమెంటల్స్ ఇదే, ఫండమెంటల్ మాత్రం సేమ్, బట్ సింటాక్స్ మారుతుంది. సింటాక్స్ మారినప్పటికీ ప్రోగ్రామింగ్ నేర్చుకుందాం అనుకున్న వాళ్ళకి ఈ ఫంక్షన్ క్లాసెస్ కానీ మిగతా నేను యాక్షన్ స్క్రిప్ట్లో చెప్పేటువంటి అన్ని లెసన్స్ కూడా అందరికీ ఉపయోగపడతాయి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ లెసన్లో కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ.